నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. ప్రస్తుతానికి ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో మరి ఎవరి బలం ఎంత అని చూపెట్టుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సాలిగామ అనే గ్రామం మరి మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఆ ఊర్లు మంచిర్యాల జిల్లా కిందకి వస్తాయి. మరి కాన్స్టిట్యున్సీకి చూస్తే కనుక అటు సిర్పూర్ కాగజ్ నగర్ అంటే ఆసిఫాబాద్ డిస్టిక్ వెళ్తాయి. అభివృద్ధి చూస్తే ఏముండదు. అక్కడ పాల్వాయి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అయినా కూడా అభివృద్ధి లేదు అని చెప్పేసి మన ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఎప్పుడు చూసినా అగ్రవర్ణాల వాళ్ళే రాజకీయం చేస్తూ ఉంటారు, మరి పెత్తనం చలాయిస్తూ ఉంటారు. మమ్మల్ని తొక్కి పడేస్తూ అణగారిన వర్గాల వారిని మరి కింది స్థాయి వారిని ఎప్పుడు వారి అభివృద్ధికి తోడ్పడిన వారు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఏ ఎలక్షన్లోనైనా కూడా ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా అగ్రవర్ణాల వాళ్ళే మరి వాళ్ళకు కావాల్సిన వాళ్ళు నియమించుకొని మరి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు తప్ప మా అణగారిన వర్గాల వారిను దళిత వర్ణాలను ఎప్పుడు మా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మేము బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అన్ని పార్టీల వాళ్ళము మా దళిత కుటుంబాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి పార్టీ అనేది లేకుండా ఏకాభిప్రాయంపై చింతపూడి వెంకన్న అనే వ్యక్తిని మరి సర్పంచ్ అభ్యర్థిగా నియమించాము. తనను ఈసారి మేము ఎంత కష్టమైనా మేము ఇంట్లో నుంచి డబ్బులు పెట్టైనా మేము మా సొమ్మును దారపోసైనా కూడా తనను గెలిపించుకొని మా దళిత వర్గాలను మేము ఖచ్చితంగా మరి గెలిపించుకొని మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటాము అంటూ మరి వారు చెప్తా ఉన్న సందర్భంగా పడతా ఉన్నది. మరి గ్రామస్తులంతా ఏకమై మరి ఇప్పటికీ గ్రామస్తులంతా ఏకమై ఒకే చోటికి చేరి ప్రతి ఇంటి నుండి మేము చందాలు వేసుకొని మరి ఎంకన్నను గెలిపిస్తాం అని చెప్పేసి అంటున్న సందర్భం కనబడతా ఉన్నది. మరి ఎంకన్నా ఎలాంటి వ్యక్తి అయి ఉంటే ఈ విధంగా అనాలి అని చెప్పేసి మరి మనం కూడా ఆలోచించాల్సిన విషయం. మరి అక్కడ చూస్తే మరి సాలిగామలో మరి ఎవరు గెలుస్తారు, గెలుపు పదం ఎవరు, కాబోయే సర్పంచ్ ఎవరు, మరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారా లేదా వేచి చూస్తాం. అంతవరకు చూస్తా ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.